నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణి ఆర్జీవన్ ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 59వ క్రీడా సాంస్కృతిక వార్షికోత్సవాన్ని గోదావరి ఖని సిఆర్ క్లబ్లో శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ ఏరియా జీఎం డి లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఉద్యోగుల మానసికోల్లాసానికి, ఆత్మస్థైర్యం పెంపొందించడానికి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ క్రీడలు సింగరేణియుల మానసిక పరివర్తనకు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా కోల్ ఇండియా స్థాయి పోటీలలో బహుమతులు సాధించిన ఉద్యోగులతో పాటు సింగరేణి మాజీ స్పోర్ట్స్ ఆఫీసర్ రాజకుమారయ్యను అతిథులు ఘనంగా సన్మానించి బహుమతులను అందజేశారు. అనంతరం సింగరేణి ఉన్నత పాఠశాల విద్యార్థులు, సింగరేణి ఉద్యోగుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ కె స్వామి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, అధికారుల సంఘం నాయకులు పెరమల్ల శ్రీనివాస్, ఎస్ఓటు జిఎం చంద్రశేఖర్, ఇన్ఛార్జ్ పిఎం నాగుల వేణు, గౌరవ కార్యదర్శి హనుమంతరావు, క్రీడా సూపర్వైజర్ రమేష్, కోఆర్డినేటర్ సామాల సత్యనారాయణ, క్రీడాకారులు, క్రీడాభిమానులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు మన ఆర్జీవన్ ఏరియా యొక్క పేరును కోల్ ఇండియా లెవెల్ దాకా తీసుకుపోయినందుకు వారందరికి కృషికి మరొకసారి మనము గత సంవత్సరం అంతా చూసాము. ముఖ్యంగా మనం ఇక్కడ హాకీ టోర్నమెంట్ మన దగ్గర చేసుకోవడం మనకు సంతోషాన్ని ఇచ్చింది. అట్లే మన దగ్గర కబడ్డీ కోచింగ్ క్యాంప్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. మన దగ్గర నుంచి 3 ప్లేయర్లు పోయిన వాళ్ళు కోల్ ఇండియాలో కబడ్డీ దాంట్లో సాధించడం అనేది కూడా సంతోషకరమైన విషయం. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఇందాకనే హనుమంతరావు గారు చెప్పిన 1 కోటి రూపాయలు గేమ్స్ కోసం కంపెనీ ఖర్చు పెట్టడం జరిగింది. అక్కడ డబ్బులు పక్కకు పెడితే ఇంతమందికి మన ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ కోసం కంపెనీ ఖర్చుకు వెనకాడదనేదానికి అదొక నిదర్శనం. ఇది కాకుండా మనకు అన్ని ఏరియాల్లో కానీ మన యొక్క ఉత్తమమైన క్రీడాకారులు ఉండడము, మనకు ఒక క్రీడా స్ఫూర్తి మన దగ్గర కనిపిస్తూ ఉంటుంది సింగరేణిలో. ఇందాక చెప్పినట్టు మనం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు ఇక్కడ గేమ్స్ ఆడేటోళ్ళు ఎంతమంది ఒకసారి చేతులేదు ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అట్లా ఈ గేమ్స్ అనేది మనకు ఎక్కువ అటు శారీరక దృఢత్వాన్ని కానీ మరియు మానసిక దృఢత్వాన్ని కానీ టీమ్ స్పిరిట్ని కానీ ఇందాక చెప్పారు ఎస్ఓ గారు, అది ఎంతో దానికి పెంపొందిస్తుంది. ఇక ఇంకొక విషయం మీ అందరికీ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా. జీడీకే 1 ఇంక్లైన్ నుంచి మల్లికార్జున్ గారు అట్లా మిగిలిన వాళ్ళందరూ కలిసి ఒక 1 ఇంక్లైన్ నుంచి 10 టీములు ఒక మైల్ నుంచే చేసి ఇదే పక్కన స్టేడియంలో ఆడించడం అనేది సంతోషకరము. వారికి అభినందనలు. అంటే గేమ్స్ అనేవి మనము కంపెనీ ఆటలు పెట్టినప్పుడు మాత్రమే కాకుండా ప్రతి సండే నాడు వాళ్ళు వచ్చి ఇక్కడ చేయడం జరిగింది. అట్లనే అదే స్ఫూర్తిగా తీసుకొని మరొకసారి ఆర్జీవన్ ఏరియా లీగ్ క్రికెట్ టీం అని పెట్టి ఎన్ని టీములు వచ్చినాయి దాన్ని 16 టీములు మళ్ళీ వచ్చి ఆడడం అనేది వారి యొక్క ప్రయత్నానికి ఆ టీం ఆర్గనైజర్స్ అందరికీ కూడా అభినందిస్తున్నాను. ఈ రకమైనది అంటే కంపెనీ యొక్క ఆటలు పెట్టినప్పుడు మాత్రమే కాకుండా సంవత్సరం అంతా కూడా ఆటలు ఆడే యొక్క కల్చర్ అనేది కొనసాగుతూ ఉండాలి. దాంట్లో ఆటలు అనేది అది ఎంతో ఉపయోగకరమైనగా ఉంటుంది. మనం కూడా ఇక్కడ యొక్క క్రీడా స్టేడియంని డెవలప్మెంట్ చేసుకోవడానికి పంపిన ప్రపోజల్ ప్లానింగ్ స్టేజ్లో ఉంది. తొందరలోనే అది కూడా వస్తుందని ఆశిద్దాము. నా యొక్క రిక్వెస్ట్, మనము ఈ యొక్క పిల్లల్ని కూడా ఈ ఆటల్లో వీటిలలో సిఆర్ క్లబ్ దాంట్లో కూడా యాక్టివ్ చేసి మన యొక్క ఈ స్పోర్టింగ్ కల్చర్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా అందియాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎవరైతే ఇక్కడ తల్లులు ఉన్నారో వాళ్ళు, పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లా ఇప్పుడు మల్లికార్జున్ ఎవరైతే ఇట్లా చేశారో మిగిలిన గేమ్స్లో కూడా మనం ఏదో రకంగా దీన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. దానికి కంపెనీ తరఫు నుంచి ఏ సహాయం చేయడానికైనా మనం రెడీగా ఉన్నాము. మరొకసారి ఈ యొక్క దీన్ని ఆర్గనైజ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మరొకసారి ప్రైజులు ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళకు అభినందనలు. అట్లనే ఈ ఆటలలో పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు. స్పోర్టింగ్ కల్చర్, స్పోర్టివ్ స్పిరిట్ ఇట్లనే కొనసాగాలి సింగరేణిలో. మనందరం ఒకే కుటుంబం అన్న లక్ష్యంతో మరొకసారి ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.
Audio Jungle.